అన్నా నవాజ్ లేడా అన్న? వాడు ఇంటికి వెళ్ళాడురా. ఏంటి విషయము? ఏం లేదన్నా, వాడు షాప్ లో ఉన్నాడేమో అని వచ్చా, మరీ వస్తాలే. రే ఎందుకో చెప్పురా. ఏం లేదన్నా, నాకు అర్జెంటుగా 50,000 డబ్బులు కావాలి, వాడితో ఉన్నాయేమో అడుగుదామని వచ్చాను. అవునా? సరే వెళ్ళొస్తానా. హలో. రే ఆ నరసింహ నీ దగ్గర డబ్బులు అడిగేదానికి వస్తున్నాడు, లేవని చెప్పి పంపించేసి. అందరికి డబ్బులు ఇచ్చుకుంటూ పోతుంటే మనకేం మిగలవు. సరే అన్నయ్య, నేను చూసుకుంటాలే. వీడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా డబ్బులు పంపించాడు. షాపు రా అని చెప్తా విని. నేను వద్దన్నా కూడా డబ్బులు ఎందుకేసావురా మనకి? తిరిగి ఇవ్వకుండా ఏం చేస్తావు? అన్నయ్య, మనం ఈ షాప్ పెట్టడానికి 1,00,000 రూపాయలు అవసరం ఉన్నప్పుడు చాలా మందిని అడిగాం, ఎవరైనా ఇచ్చారా? ఈ నరసింహనే వాళ్ళ అమ్మతో నాన్నతో మాట్లాడి మనకి డబ్బులు వచ్చేలా చేశాడు. వాడికి నేను జస్ట్ ఫ్రెండ్ అనే కారణంతో సహాయం చేయడం వల్ల మనం ఈ స్థాయిలో ఉన్నాం. మనం వాడి అప్పు తీర్చేశామన్నయ్య, కాదనలేదు. కానీ వాడి రుణాన్ని తీర్చుకోలేం కదా అన్నయ్య, అందుకే ఇలా చేశాను. కష్టం తెప్పించేవాడు కాదు, ఆ కష్టాల్లో తోడుగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు.